నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల నియమావళికి లోబడి ఉండాలి. పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు చేసిన పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసిన విద్యార్థులు. వైభవంగా ధ్వజారోహణ ఘట్టం. భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న. జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్తున్న పార్టీ క్యాడర్. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 16న విడుదల కావడం జరిగిందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే నిర్వహణకు అవసరమైన అన్ని టీంలు ఏర్పాటు చేయడంతో విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నదని జిల్లా కలెక్టర్ సెగలిషన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్టాండింగ్ కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబడి 48 గంటలు కావస్తున్నదని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లు, పోస్టర్లు అన్నింటినీ తొలగించడం జరిగిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇదివరకే ఎంసీసీ మానిటరింగ్ యూనిట్, ఎలక్టోరల్ మరియు ఎపిక్ కార్డ్స్ మేనేజ్మెంట్ యూనిట్, పోలింగ్ స్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ యూనిట్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ యూనిట్, ట్రాన్స్ఫర్ అండ్ మేనేజ్మెంట్ యూనిట్, మానిటరింగ్ యూనిట్, స్వీప్ మేనేజ్మెంట్ యూనిట్ తదితర బృందాలు వారికి కేటాయించిన విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. ఈ బృందాలన్నీ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వారి విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏర్పాటు చేసిన 8 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే మొదటి రోజు కావడంతో 9 గంటలకు ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులను పోలీసు మరియు మహిళా పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే లోపలికి అనుమతించారు.
టికెట్ నెంబర్ ప్రకారం కేటాయించిన రూమ్ల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచగా రూమ్స్ నెంబర్ కనుగోవడంలో విద్యార్థులకు పాఠశాల సిబ్బంది సహాయం చేశారు. ఏర్పాట్ల మధ్య కేటాయించిన కేంద్రాలు బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, భాష్యం, మేలుపట్ల మున్సిపల్ హై స్కూల్, చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, విజ్ఞాన జ్యోతి మరియు ఎన్ఎస్పేటలోని బసవరాజ ప్రభుత్వ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. నేడు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 విద్యార్థులు రాశారు. సి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 100 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అలాగే బుక్ స్టాల్స్ ను మోయించేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నియమావళి, విధి విధానాలు, షెడ్యూళ్లు గురించి వివరంగా తెలియజేశారు. నియోజకవర్గంలో 2,37,803 మంది ఓటర్లకు గాను పురుషులు 1,16,623, స్త్రీలు 1,21,172, ట్రాన్స్జెండర్లు 8 మంది, 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారు 5,465 మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. నామినేషన్లు చివరి తేదీ నుండి 10 రోజుల ముందు వరకు అనగా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఫారం 6 దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాల వివరాలు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత ఎన్నికల నిర్వహణ కొరకు కేంద్ర బలగాలు, మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫర్లను నియమించడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అలాగే వివిధ పార్టీల రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమ నిబంధనల గురించి తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆ పార్టీ నేతలు అభ్యర్థిస్తున్నారు. సోమవారం పొంగనూరు పట్టణంలో వార్డు కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలకు అఖండ మెజార్టీ చేకూర్చాలని అభ్యర్థించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించి సంక్షేమ పాలన అందించే వారిని ఎన్నుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొంగనూరును అభివృద్ధిలో పరుగులు తీయించిన ఘనత మంత్రి మరియు ఎంపీకే దక్కుతుందన్నారు. నిస్వార్థంగా పనిచేస్తూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూసిన గొప్ప వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. నమస్కారం. మన పెద్ద ఆయన ఇద్దరు కలిసి పొంగనూరులో చాలా అభివృద్ధి చేశారు. రోడ్లు కానీ, కాలువ డ్రైన్స్ కానీ ఇంకా చేస్తున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తారు. అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి పొంగనూరు పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సివి రెడ్డి, చిన్నారాయల్, కుమార్, షామీర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకనగా గౌరవనీయమైనటువంటి చెల్ల బాబన్న గారు గురువారం రోజు అనగా 22వ తేదీ ఇక్కడ పొంగనూరు టౌన్లో ప్రోగ్రాం పెట్టాలని నిర్ణయించినారు. కావున దానికి అనుకూలంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ రోజు జరిగిన వాట కాకుండా పెండింగ్ వాటలు ఉండేటువంటి లీడ్ తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు తూర్పు మౌసాల, అలాగే మల్లారమ్మగుడి వీధి, తోపుమఠం వీధి, ఈస్ట్పేట ఎంత వీలైతే అంతవరకు తిరిగేట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క వార్డు నుండి అలాగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మేము సభాపూర్వకంగా తెలియజేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఆ 2 రోజుల ప్రోగ్రామ్ని భారీగా పుంగనూరు పట్టణంలో సక్సెస్ చేయాలని మేము సభాముఖంగా తెలియజేయబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి సంబంధించి వివిధ రకాల లైసెన్స్ హక్కులకు గాను 2024-25వ సంవత్సరానికి గాను చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఈవో చంద్రమౌళిల సమక్షంలో సోమవారం బహిరంగ వేలం జరిగింది. ఈ సందర్భంగా వేలం పాట ద్వారా ఆలయానికి చేకూరిన ఆదాయాన్ని చైర్మన్ తెలిపారు. శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం. మరి ఈ ఆలయంలో వివిధ లైసెన్స్ హక్కులు పొందుటకు గాను బహిరంగ వేలాలను నిర్వహించడమైంది. 7వ తేదీ, 8వ తేదీ, 18వ తేదీ 3 విడతలుగా బహిరంగ వేలం వేయడం జరిగింది. 7వ తేదీ 2,28,70,000 రావడం జరిగింది. అదేవిధంగా 8వ తేదీ 1,01,13,000 రావడం జరిగింది. మరి ఈరోజు 18/3/24 తేదీ 2,09,38,000 ఈరోజు రావడం జరిగింది. టోటల్గా లైసెన్స్ హక్కులు పొందేదానికి గాను టోటల్గా ఈ సంవత్సర ఆదాయం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 5,39,21,000 రావడం జరిగింది. నిజంగానే చాలా అదృష్టం. ఎందుకంటే రోజు రోజుకి అమ్మవారి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతోంది. మరి ఇంతగా బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందే దాంట్లో ముఖ్య పాత్ర ఎవరిదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే. ఈ బోయకొండని ఒక బంగారు కొండగా తీర్చిదిద్ది ఈరోజు ఇంత కొండకి ఆదాయం వచ్చేట్టుగా చేశానంటే ఆ గొప్పతనం ఆయనకే చెందుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ మరి రాబోయే కాలంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి వారి జీవన స్థితిగతులను మార్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పుంగనూరు మండలంలోని ఈడిగపల్లి, బోడేవారిపల్లి, అకింవారిపల్లి, చంద్రమాకులపల్లి, నల్లగుట్లపల్లి, పాలెంపల్లి, జేడి తాండా, ఊటూరు గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి ప్రచారం చేశారు. మన అందరి మంచిని కోరే మనసున్న మారాజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, నేతలు చెంగారెడ్డి, నాగరాజ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కిట్టు, రాజశేఖర్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు సోమవారం ధ్వజారోహణ ఘట్టం వైభవంగా జరిగింది. ముందుగా పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారిని పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్ర తాల్వార్, సేనాధిపతి వారిని ధ్వజ పటాన్ని ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.
భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా అర్చక స్వాములు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షించింది. రత్నస్థగితమకరకుండలమండిత కంఠయుగళస్య సుదర్శన పాంచజన్యకథా ఖడ్గశారంగాది దివ్యాయుధరస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూజన శ్రీమతికిల అండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః నవాన్నిక మహోత్సవాదో సలక్షణ ఛత్రచామరద్యష్టమంగళ పంచావిధ పరిచిహ్నితం ఇంద్రాగ్నేయమ నిరుత వరుణాయ కుబేర ఈశాన సేవితం సిద్ధే పంచ పృథుక పృథుక ప్రమద ప్రమద గ్రహ భుగ్రహ సంగ్రహసం తైస్తై లీలవటే లీలవటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నియమావళికి లోబడి ఉండాలి. పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు చేసిన పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసిన విద్యార్థులు. వైభవంగా ధ్వజారోహణ ఘట్టం. భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న. జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్తున్న పార్టీ క్యాడర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.